నిజాయితీ గల డెలివరీ. రవి అనే 23 ఏళ్ల యువకుడు నగరంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఒక వర్షపు సాయంత్రం తన చివరి డెలివరీ కోసం పరుగులు తీస్తూ వెళ్తున్నప్పుడు అతను ఒక విషయానికి గమనించాడు. అతని బ్యాగ్లో ఉన్న పార్సెల్ సాధారణంగా ఉండే దానికంటే చాలా బరువుగా అనిపించింది. ఆశ్చర్యంగా అనిపించిన బాధ్యతతో పనిచేస్తూ అతను ఆ పార్సెల్ను ఖచ్చితమైన చిరునామాకు డెలివరీ చేశాడు. ఆమె పార్సెల్ తెరిచిన వెంటనే ఆమె ముద్దబారిన చూపుతో అడిగింది, ఇది నిజంగా నాకు వచ్చినదేనా? ఎందుకంటే అందులో ఖరీదైన స్మార్ట్ ఫోన్, నగదు బండిళ్లు, ఇంకా మళ్లీ ప్రారంభించేందుకు అనే పదాలతో ఓ చిన్న నోటు ఉంది. రవి చిరునామా, ఆర్డర్ ఐడి మళ్లీ పరిశీలించి చెప్పాడు, ఇది తప్పుగా పంపబడిన పార్సెల్ అయి ఉండొచ్చు. దయచేసి ఇది ఇంకెదురుగా తెరవకండి. నేను వెంటనే మా సూపర్వైజర్కు కాల్ చేస్తాను. తర్వాత కంపెనీ దర్యాప్తులో తెలుసుకున్నది ఏమిటంటే ఆ పార్సెల్ నిజానికి ఒక పదవీ విరమణ పొందిన తండ్రి తన కొడుకుకు పంపిన గిఫ్ట్. పొరపాటుగా మరో చిరునామా ట్యాగ్ అతికించబడింది. ఆమె రవి నిజాయితీకి కృతజ్ఞత తెలిపింది. కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి స్వయంగా వచ్చి రవిని కలిశాడు. కన్నీళ్లు పెట్టుకుని గుండెతో కొట్టుకునేలా, ధన్యవాదాలు బాబూ అన్నాడు. ఆ నెల రవికి కేవలం బోనస్ అనే కాదు, తెలియని వ్యక్తుల విశ్వాసాన్ని, ఎవ్వరూ చూడని సమయంలో కూడా నిజాయితీగా వ్యవహరించిన గౌరవాన్ని పొందాడు.